గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. మ్యామ్, ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు, ఇన్స్టెంట్ మనీ మేనిఫెస్టేషన్, వీటి కోసం ఏదైనా టెక్నిక్ చెప్తారా? ఓకే, ఒక చిన్న టెక్నిక్ ఉంది, కానీ ఈ టెక్నిక్ ఏంటంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది చాలామందికి. దీంట్లో లాజిక్ ఉందా, అసలు ఏంటి, ఎందుకు ఇది వస్తుందో తెలియదు. బట్ ఆ టెక్నిక్ చేశాక నా లైఫ్లో ఒక షిఫ్ట్ వచ్చింది. అంటే నేను జాబ్లో ఉన్నప్పుడు ఫస్ట్ 5 years నేను ఫస్ట్ 3 yearsకి నేను ప్రమోట్ అయ్యాను. అంత నా కెరియర్ చాలా బాగుంది. ప్యారలల్గా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్స్ చేశాను. రేకి హీలర్ని, అప్పటికే నేను ప్రాణిక్ హీలర్ని నేను జాబ్ చేస్తున్నప్పుడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు. సో స్లోగా నేను టీమ్ లీడ్ అయిపోయాను. కానీ నాకు టీమ్ లీడ్ అయినా, వర్క్ చేస్తున్నా, టీమ్స్ని లీడ్ చేస్తున్నా, నాకు ఎక్కడో థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చదువుతుండేదాన్ని, ఈ బుక్ చదువుతుండేదాన్ని, బాబ్ ప్రాక్టర్ సెషన్స్ జాయిన్ అయ్యేదాన్ని. సో సక్సెస్ సీక్రెట్స్ అన్నీ కోర్సెస్ అన్నీ చేసేదాన్ని ఆ టైంలో. అంటే జాబ్ చేస్తూ నేను ఆ కోర్స్ చేస్తుండేదాన్ని. ఆ కోర్స్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది, జాబ్లో నేను మిలియనర్ ఎట్లా అవుతాను, ఒక మిలియనర్ అవ్వడానికి నాకు జాబ్లో ఎక్కడ, అంటే నాకు అప్పుడు అంతవరకే ఉంది నా మైండ్, క్లోజ్డ్ మైండ్ ఇంతే ఉంది. ఇంకా ఓపెన్ చేయట్లేదు నేను, ఇంకేదో చేయొచ్చు, నేను రేకి హీలర్ని కదా, నేను రేకి హీలింగ్ క్లాసెస్ చేయొచ్చు కదా అని నాకు ఆలోచన రావట్లే. నేను ఇంకేమైనా సెషన్స్ చేయొచ్చు కదా, అప్పటికే స్విచ్ వర్డ్స్ అవన్నీ డైలీ చేస్తూ ఉండేదాన్ని. సో ఇవన్నీ చేయొచ్చు కదా, నేను ఎందుకు చేయట్లేదు. సో దెన్ వాట్ హ్యాపన్ ఇస్, లేట్లీ ఐ వాజ్ ఎ లైఫ్ కోచ్ అయ్యాక కూడా కొన్ని డేస్ నేను టైం తీసుకున్నాను బుక్ రాద్దాము అనేసి. ఈ లైఫ్ కోచ్ సర్టిఫికేట్ వచ్చేసి బుక్ రాసే టైంకి నేను క్వైట్గా ఉన్నాను, బుక్ రాస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే నేను లైఫ్ కోచ్ అవ్వడం వేరు, నేను లైఫ్ కోచ్ అయ్యాక ఇంకా తెలుసుకోవాలి నేను ఏం గైడ్ చేయాలి అన్నది. అంటే లైఫ్ కోచ్ అవ్వగానే మనకు కొన్ని డౌన్లోడ్స్ అవుతాయి. నాకేంటి ఎవరిని నేను గైడ్ చేయాలి, నా క్లయింట్స్ ఎవరు, నా హయ్యర్ సోర్స్ ఎవరిని గైడ్ చేస్తుంది, నా యొక్క హయ్యర్ సోర్స్ ఇస్ ఏ టీచర్, ఇప్పుడు ఈ టీచర్ ఎవరిని గైడ్ చేయాలి అనే ప్రశ్నలు నాకు బాగా ఉన్నాయన్నమాట. సో నేను ఇంకా ఇందులో నేర్చుకోవాలి అనుకుంటా, నేర్చుకుంటూనే ఉంటున్నాను అనమాట. నేర్చుకుంటూ నేను బుక్ రాస్తున్నాను. 9 days నవరాత్రిలో ఎవరితో మాట్లాడకుండా బుక్ రాస్తున్నా. 9 daysలో ఐ కంప్లీటెడ్ మై బుక్. లాంచింగ్ నా బర్త్డే రోజు చేయాలి, November 14th అని చెప్పి నేను అనుకుంటున్నా. సో బిఫోర్ దట్ వాట్ హ్యాపెన్ ఇస్, ఎలా అనే ప్రశ్న కంటిన్యూస్గా ఉంది. ఈ ప్రశ్న నా మైండ్లో ఉంది, ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అయితే ఒక రేకి హీలర్, నాకు తెలిసిన రేకి హీలర్, ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. నాకు హీలింగ్ చేయండి ప్లీజ్, నేను మిలియనర్ ఎట్లా అవుతాను, నేను మిలియనర్ అవ్వాలంటే నాకు దారి ఎట్లా అంటూ నాకు ఎప్పుడు అది ప్రశ్న. ఆ టైంలో వెన్ ఐ వాజ్ ఇన్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటే నాకు ఎప్పుడు ఆ ప్రశ్న, నేను మిలియనర్ ఎట్లా అవుతాను, జాబ్ చేస్తూ పొద్దు నుంచి రాత్రి వరకు ఇన్ని కాల్స్, ఇన్ని మీటింగ్స్, నాకు టైం ఎక్కడుంది వేరే బిజినెస్ చేయడానికి కావచ్చు, ఏదైనా చేయడానికి నాకు టైం ఏది. షేర్ మార్కెటింగ్ ఏదో కొంచెం సేపు చేస్తున్నాను, అది కూడా ఇంట్రాడే కాదు, ఇంట్రాడే చేయలేకపోతున్నాను, బికాస్ ఆఫీస్లో సడన్గా మీటింగ్ ఉంటుంది, నేను వెళ్ళిపోవాలి. సో అది కూడా నాకు తీరట్లేదు. అందులో కూడా ఏదో చిన్న లాస్ వస్తే మైండ్ తట్టుకోలేకపోతుంది. అప్పుడప్పుడు బోర్ కొడితే, వర్క్ లేదంటే ఆ రోజు షేర్ మార్కెట్ ఇట్లా ఓపెన్ చేసి ఏంటవుతుంది చేస్తూ ఉంటా. ఏంటిది ఇట్లా అవుతుంది, మిలియనర్ ఎప్పుడవుతాను నేను, అసలు ఎట్లా అవుతారు ప్రశ్న అనమాట. నేను మేనేజర్ అవ్వాలి, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలి, లేకపోతే ఇంకేదైనా పొజిషన్ రావాలి, ఇంకొక 8 years నేను బాగా ఈ కంపెనీలో పేరు తెచ్చుకుంటే అప్పుడు అవుతాను, అప్పటి వరకు నేను వెయిట్ చేయాలి, ఇప్పుడు నేను ఎట్లా అవ్వాలి అనే ప్రశ్న నాకు ఎప్పుడు ఉండేది అనమాట. అయితే మా రేకి హీలర్ నాకు ఒక గైడెన్స్ చేశారు. నువ్వు వెనస్డే నైట్ 10 o'clock బిఫోర్ యూ గో టు స్లీప్, నువ్వు మీ ఇంటి తలుపు క్లోజ్ చేసుకుని కంప్లీట్గా క్లోజ్ చేసి నిద్రపోవాలి ఫ్యామిలీ అంతా. అలాంటి టైంలో ఒక సినమన్ చెక్క ఉంది కదా, చెక్కని సినమన్ దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని గ్రైండ్ చేసుకోమన్నారు. గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి దాన్ని ఇలా చేతిలో తీసుకుని డోర్ తీసి ఇలా ఉఫ్ అని ఊదమన్నారనమాట. ఇంటి బయటికి ఊదాలి, అంటే ఇంట్లో ఉండి గడప ఇవతల ఉండి గడప బయటికి ఊదాలి, మొత్తం అక్కడ పడుతుంది ఆ సినమన్. పడిన తర్వాత నువ్వు అది ఏం చూడొద్దు, ఇలా డోర్ క్లోజ్ చేసేసి
అంటే నీ యొక్క నెగిటివ్, అంటే మనీకి సంబంధించిన నెగిటివ్ కావచ్చు, నీ అబెండెన్స్ క్రియేటివ్ ఏవేవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోగా అని అనుకొని చేయమన్నారు. సో నేను అది చేసి డోర్ క్లోజ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వెనస్డే కూడా చేశాను, మళ్ళీ ఫ్రైడే కూడా ఒకసారి చేయమన్నారు, ఫ్రైడే కూడా చేశాను. బట్ తెలియదు, సడన్ షిఫ్ట్. నా బుక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, లాంచ్ అయిపోతుంది, ఇంకా లాంచింగ్ డే దగ్గర పడకముందే నేను ఏం చేశానంటే బుక్ కవర్ ఉంది కదా దాన్ని ఫేస్బుక్లో పెట్టాను. 50 మెంబర్స్ నాకు సైన్ అయిపోయారు. 50 మెంబర్స్ ఇంకా కాల్స్ వచ్చేస్తున్నాయి, వీ వాంట్ సెషన్స్ ఫ్రమ్ యూ, నేను లైఫ్ కోచ్ మీద. నాకు అందరూ క్లయింట్స్ అందరు రెడీగా ఉన్నారు, నేను రెడీగా లేను. ఏంటి ఇంతమంది క్లయింట్స్, అసలు నేను ఫస్ట్ టైం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, అంటే ఇంతమంది క్లయింట్స్ని ఎలా డీల్ చేసుకోవాలో ఫస్ట్ లైఫ్ కోచ్ అప్పుడే నేను పుట్టాను. లైఫ్ కోచ్గా పుట్టడం అనేది అప్పుడే అయింది. ఇంకా అప్పుడే జనాలందరూ వచ్చి 50 మెంబర్స్ కూర్చున్నారంటే ఇట్స్ మామూలు విషయం కాదు. అది చాలామందికి, నాకు అదృష్టానికి గ్రాటిట్యూడ్ టు విశ్వానికి నేను కృతజ్ఞత చెప్తాను. ఫస్ట్ నాకు ఇలా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి, ఆ అబెండెంట్ ఎక్స్పీరియన్స్. ఆ 50 మెంబర్స్ త్రో మళ్ళీ ఇంకో 100 మెంబర్స్ ఫామ్ అయ్యి నాకు అట్లా సెషన్స్ ఫామ్ అయ్యాయి. సో వాళ్ళకి నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్తాను. బీయింగ్ ఇన్ జాబ్ నేను వాళ్ళందరిని ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. నాకు ఒక గైడెన్స్ లేదు, ఒక మార్కెటింగ్ పర్సన్ లేరు, ఎవరు లేరు. జస్ట్ నేనే ఊరికే ఆ ఫోటో పెడితే నాకు అట్లయింది. అంటే ఇది ఒక చిన్న టెక్నిక్, బట్ ఇది నేను చేశాను. ఒక శుక్రవారము, బుధవారము, మంగళవారం, ఈ 3 times నేను చేశాను. నాకు అది పనిచేసింది కాబట్టి నేను ఇది చెప్తున్నాను. బట్ అందరికీ పని చేయొచ్చు. బట్ ఐ ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ మేడ్ మిలియనర్ ఇన్ మీ ఆఫ్టర్ డూయింగ్ దిస్ సినిమన్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ చేశాక నేను సెల్ఫ్ మేడ్ మిలియనర్ అయ్యా ఆ టైంలో. దట్స్ వాట్, ఆ టైంలో నేను మిలియనర్ అయ్యాను. ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. ఎస్, ఇది పనిచేస్తుంది అనేసి. మీకు జరిగినట్టుగానే చాలా మంది లైఫ్లో చాలా అద్భుతాల కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇదే అద్భుతాలు జరగాలని, దానికి సంబంధించి కన్ఫర్మ్గా వాళ్ళ మేనిఫెస్టేషన్ ఆ వైబ్రేషన్ పెంచుకోవాల్సి ఉంది. ఆ వైబ్రేషన్ మీరు పెంచుకోవాలనుకున్నట్లయితే మ్యామ్ మీకోసం క్లాస్ కండక్ట్ చేయబోతున్నారు. ఆ క్లాస్కి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.